హలో నమస్తే. దిస్ ఈస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ హోమ్ క్రియేషన్స్. మనం లాస్ట్ సండే వచ్చేసి లింగన్వాయిలో ఫామ్ హౌస్ చూపించాను కదండి. పార్ట్ 1 చూసాము. ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ 2 అనేది మనము ఈ వీడియోలో మొత్తం చూసేద్దాము. మనం పార్ట్ 1లో వచ్చేసి లోపల ఇల్లు మొత్తం చూసాము, ఫామ్ హౌస్ మొత్తం. సో ఇప్పుడైతే నేను బయట ఉండే గార్డెనింగ్ అలాగే మొత్తంని చూపిస్తున్నా అండి. ఇక్కడ ఆవులు ఉన్నాయని చెప్పాను. సో వాటన్నిటిని అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇప్పుడు మా అత్తయ్య అయితే మీకు మొత్తం చూస్తుంది. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. హలో అండి, ఇది మా మెయిన్ గేట్ అండి. ఎంట్రన్స్ కాంపౌండ్ వాల్ నుంచి మెయిన్ గేట్ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి మాకు మొత్తం రోడ్డు లాంటిది స్ట్రైట్గా ఇంట్లోకి వెళ్ళడానికి ఒక రోడ్ లాగా బాగా సైడ్ అన్ని చెట్లు వేసేస్తున్నాము. ఇదంతా కూడా ఇటు సైడ్ అండి మొత్తము కిచెన్ గార్డెన్, మొత్తం మిర్చి, నింబు మిర్చినండి. ఇదంతా మిర్చి, పచ్చిమిర్చి అండి. ఇదంతా పచ్చిమిర్చి అండి. కిచెన్ గార్డెన్గా టమాటా వేసాము, వంకాయ వేసాము. ఇది జామకాయ అండి, ఇది నిమ్మకాయ అండి. మనకి యూజెస్ ఫ్యూచర్లో ఎప్పుడైనా, ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నవి అన్నీ. ఇది సపోటా అండి, ఇది సపోటా అండి. ఇటు సైడ్ బాదం చెట్టు అండి. ఇది కలంగిరి, ఇది ఏమంటారో మీరు, నాకు తెలియదు కానీ బట్ ఇది కలంకాయలు, బట్ ఇంకొక పేరు కూడా ఉంటుందండి, అది తెలియదు. అవి కూడా ఇది బాగా పుల్లగా ఉంటాయండి. మనం పప్పు, చట్నీ లాంటివి కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఇయర్లీ వన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి అది. ఇది జామున్ చెట్టు అండి. 2 సైడ్స్ మొత్తం మేము పండ్లవి అన్నట్టు, ఫ్రూట్స్ అన్నట్టే వేసామండి. ఇటు సైడ్ లెఫ్ట్ వైపు ఏమో మామిడి, జామ, నిమ్మ, రైట్ సైడు సపోటా, నింబు, తర్వాత సీతాఫల్. ఆ తర్వాత ఇలాగే వెళ్ళిపోతే మనకి ఈ రైట్ సైడు సర్వెంట్ క్వార్టర్ నుంచి రోడ్డు వరకు మన ప్యాసేజ్, మన మెయిన్ రోడ్డు నుంచి, మన గేట్ నుంచి ఇంట్లోకి వెళ్ళే వరకు మధ్యలో రోడ్డు నుంచి ఆపోజిట్ మనకి గెస్ట్ హౌస్ వరకు ఏముందంటే మనకి ఓపెన్ ప్లేస్ అన్నట్టు, బ్యాడ్మింటన్ అది ఆడుకోవడానికి చేయడానికి అన్నట్టు ప్లేస్ పెట్టాము. కిచెన్ గార్డెన్ మొత్తం కూడా గేట్ దగ్గర నుంచి సర్వెంట్ క్వార్టర్ వరకు కూడా మొత్తం వేసామండి. అయితే ఇంకా ఇప్పుడు రైనీ సీజన్, రెయిన్స్ వచ్చినాయి కాబట్టి ఇటు పక్కకంటే ఇంకా స్టార్ట్ చేయలేదు. వన్ సైడ్ చేసాము. ఇక ముందుకు లేన్గా పూర్తి కోకోనట్ ట్రీస్ అని చేసామండి. ఫెన్సింగ్ సైడ్ మొత్తము వేప, కదంబన్, మళ్ళీనేమో మునగ, రాగి ప్లస్ వేప రెండు కలిపి మంచిదంటే అది వేసామండి. అంతా ఈ కొబ్బరి చెట్టు చుట్టూ కూడా టమాటా నార అదంతా వేసేసామండి. అంతా క్లీన్ చేసి పెట్టాడు మా ఇక్కడ ఉండే అతను అబ్బాయి. ఇక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు 1 వీక్ బ్యాక్ పూర్తి బాగా ఈ మొత్తం వర్షాల వల్ల వీళ్ళకి మొత్తం వేయడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం బురదగా ఉంటే సరే అండి. ఈ లెఫ్ట్ వైపు సర్వెంట్ క్వార్టర్ ఓపెన్ అండి. ఇది ఇక్కడ వాళ్ళ సర్వెంట్స్ ఉండేది అన్నట్టు. ఇక్కడ ఈ లేనంతా కూడా జామ, సీతాఫల్, రేగి, డ్రాగన్ ఫ్రూట్స్ అవి అన్నీ వేసామండి. ఇంకది ఇప్పుడిప్పుడే అన్నట్టు స్టార్ట్ అన్నట్టు మాకు లైన్లో మొత్తం వేసామండి. ఇక్కడ పెద్దగా ఉంది. ఇంకా మనకి కొంచెము షాడో రావడానికి కోసమని ఈ లేన్లో మొత్తము పెద్ద పెద్ద చెట్లు అన్నిటి వేసామండి. ఈ లేన్ మొత్తం ఈ పక్క వాళ్ళదన్నట్టు, ఆ ఫెన్సింగ్ అవతల పక్క వాళ్ళదన్నట్టు. ఆ లేన్ మొత్తం మనకి హస్బెండ్ లాగా మొత్తం లేన్గా వేసేసుకున్నాం అన్నట్టు. మీకు చెప్పాను కదండి, మాకు కౌది షెడ్ వేసేసుకొని కౌ 2 పెట్టేసుకొని దానికి అంతా మన వెజిటేబుల్స్ వాటికి అన్నిటికి కూడా ఫెర్టిలైజర్స్ లేకుండా
మనకి ఏందంటే గోమూత్రము, గోపేడ ఆహ్, ఇవన్నీ తయారు చేసేసి అవి వేస్తాడు ఆ అబ్బాయి. మొత్తం అంతా కౌంట్ చేసేసి మొత్తం అన్నీ మిక్స్ చేస్తారు. ఆహ్, ఇలాగే వెళ్తుంటే మనకి బ్యాక్ సైడ్ అంతా ఇది కిచెన్ అన్నట్టు సర్వెంట్ క్వార్టర్స్ కిచెన్ సైడ్ బ్యాక్ సైడ్ ఇదంతా. మనకి ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటే ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేస్తదన్నట్టు మాకు. బ్యాక్ సైడ్ వస్తది. ఇంకా దాంట్లో గూడా మేము అంతా కూడా చిక్కుడు, గోరుచిక్కుడు అన్నీ వేసేసామన్నట్టు. ఈ బ్యాక్ సైడ్ గూడా మొత్తము క్లీన్ జేసి పెట్టాడు. ఇప్పుడు వేస్తాడు ఈ 2 డేస్. మేమంతా వచ్చి బిజీ అయిపోయి పాపం అతనికి టైం లేక ఇదంతా ఇంకా వేయలేదు నారంతా. ఇంకీ మేము వెళ్ళిపోతుంటే ఇగ ఆ తర్వాత ఇగ తను పను ఫ్రీ అయితాడు. ఆ టైంలో ఇగ మొత్తం తనిక్కడ అంతా నార వేసేసి మళ్ళా వెజిటబుల్స్ అన్నీ ఏమేమి వేయాలనో అన్నీ పెట్టుకుంటాడన్నట్టు ఆ అబ్బాయి. ఇగ మనకి ఇంటికి బ్యాక్ సైడ్ అండి ఇది. ఇక్కడే మాకు కనెక్షన్ అండి. ఏది గ్యాస్ కనెక్షన్ అదంతా లోపటికి వెళ్ళడానికి. ఆ తర్వాత బ్యాక్ సైడు తులసి, మందార మళ్ళా వామ చెట్టు అంటారు చూడండి. మన కాఫ్‌కి, హెల్త్‌కి పరంగా ఈ వామ చెట్టు అనేది ఉంటుంది గదండీ! అది ఇక్కడుందండి. ఓమాకు అంటున్నాను చూడండి. ఓమాకుతో హెల్త్ పర్పస్‌గా మనము ఇది బజ్జీలని, కాఫ్ వచ్చినా కూడా అదంతా మనము తింటాం అంటారు గదండీ! తినమని చెప్తారు గదండీ అందరూ. ఇగ మందారు అదంతా గూడా ఇంకా విప్పుకుంటుందండి ఇప్పుడిప్పుడే. కనకాంబరము. ఇప్పుడు నేనంతా నట్టేదంతా ఔట్ సైడ్ మొత్తం రౌండ్ అండి. ఇదంతా తులసి అండి. ఇదంతా క్రోటన్ అండి. ఇలా వెళ్ళి మళ్ళా లాస్ట్‌కండి అక్కడ మాకు ట్యాంక్ ఉంటదండి. మోటర్ అంతా. ఆ సైడేమో మాకు బోర్‌వెల్ ఉంటదండి. మళ్ళా ఈ సైడ్ గూడా బ్యాక్ సైడ్ గూడా మేము కొబ్బరి చెట్లు అవి వేసామండి. అక్కడి నుంచి మారేడు చెట్టు, మన బిల్వపత్రం అంటారు చూడండి. అది, ఆ తర్వాత నిమ్మ, ఈ సైడ్ నుంచి కూడా జామ. జామ కూడా అంతా ఇప్పుడు స్టార్ట్ అయిందండి కాయడము. కనిపిస్తుంది. జామ అండి. ఇంకా తన అబ్బాయి పక్కనే పొలం చేసుకుంటాడు గదా! అదంతా టమాటా అండి. ఇంక మళ్ళా మామిడి. ఈ లేన్ మొత్తం మళ్ళా మామిడి, జామ, పనస, పనస అండి. ఇది రామాఫలం అంటారండి. ఇది రామాఫలం అండి చెట్టు. ఇది పనస అండి. ఇంక మధ్య మధ్యలో కొంచెం ఫ్లవర్స్ అది వేయించుకున్నామండి. ఇంకేది సపోటా అండి. సపోటా అంతా కూడా స్టార్ట్ అయిందండి. ఒక 10 డేస్‌లో అది మొత్తం తయారవుతుంది. ఇక్కడ బాగా. ఆ పక్కనే అండి సీతాఫలం ఉందండి. ఇది మందార అండి. ఇది ఉసిరి అండి. ఇక కార్తీక మాసం గదండీ! ఉసిరి చెట్టని మేము రోజు ఈ 4 డేస్ నుంచి పూజ జేయడము అది ఇక్కడ మంచిగా అనిపిస్తదండి. ఎక్కడికో వెళ్ళకుండా మన ఇంట్లోనే మనం ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈ చెట్టు ఉందండి. 2 ఇయర్స్ బ్యాక్ ఇదండి. ఇది మ్యాంగో అండి. ఇది మల్లి అండి. మల్లి చెట్టు. మల్లె పూలు గూడా అండి బాగానే పూస్తాయండి.
మల్లె అండి. ఇవన్నీ గూడా చాలా వరకండి కొన్ని నేను హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటాను గదా! అప్పుడు అక్కడ మంచిగా నర్సరీ ఉంటుంది గదండీ! ఆ నర్సరీలో నాకు నచ్చినవన్నీ తెచ్చి పెడుతూ ఉంటానండి. ఇదండి కవర్ పార్కింగ్ అండి మాకు వెహికల్స్‌ది. ఇక్కడ గూడా మళ్ళా లెఫ్ట్ సైడు మల్లె ఏసామండి. ఈ లేన్‌లో మొత్తము రోజెస్ ఏసామండి. ఈ సైడ్ మొత్తం రోజెస్ అండి. అన్నీ ఫుల్లుగా వస్తాయండి రోజెస్ అన్నీ గూడా. ఇప్పుడు స్వామి కోసమని అన్నీ కట్ జేసాము. లేకపోతే చాలా వస్తాయి మాకు. ఇది వైట్ రోజెస్ అండి. ఇది వైట్ రోజ్. ఆ తర్వాత ఈ 2 వెహికల్స్ మావేనండి. 2 ఇప్పుడు అందరం వచ్చాం గదా! రిలేషను. అందుకోసం కవర్ పార్కింగ్ అండి ఇది. ఇది గోమూత్రం అన్నీ కలిసా జీవామృతం అని అంటారండి. అది ఇక్కడ దీంట్లో ఈ డ్రమ్‌లో తయారు చేసి ఆ అబ్బాయి దీన్ని మొత్తం యూజ్ చేస్తాడు. వీక్లీ ట్వైస్ మొత్తం చెట్లకన్నీ వేసిస్తుంటాడండి. ఈ లేన్ మొత్తము మేము ఇది ఏందంటే మన వెదురు చెట్లు వేసామండి. షో కోసం ఔట్ సైడ్ అంతా బాగా కనిపించేటట్టుగా పార్కింగ్‌కి అటు సైడు ఉన్నట్టు. ఆ! ఇది అండి మా లాన్ అండి. లాన్ మొత్తము గూడా ఇగ ఆడుకోవడానికి, చేయడానికి అంతా మెయింటైన్ చేస్తారు ఇక్కడ మొత్తము. లాన్ కావాలని వేయించుకున్నామండి. ఇంటికి ఎంట్రన్స్‌లో లాన్ ఉంటే మంచిగా ఉంటాయి గదా! పిల్లలైనా, మనమైనా బ్యాడ్మింటన్ గానీ, ఏదో కూర్చొని సరదాగా ఉండడానికి, చేయడానికి మొత్తం లాన్ వేయించుకున్నామండి. జస్ట్ ఇలా వెళ్ళేసేసి మాకు రోడ్ నుంచి ఇలా వెళ్ళడం ఎల్చినంక మళ్ళా మనము ఎనకట మనకు పాతకాలం నాటి అన్నట్టు ఈ లెఫ్ట్ వైపు అంతా మొత్తం బెంచెస్ లాగా వేయించుకున్నాము. బెంచెస్ లాగా వేయించేసేసుకొని, అక్కడ కూర్చొని సిట్ ఔట్ లాగా మొత్తం ఇటంతా మొత్తం వేయించుకున్నామండి ఇలా. సిట్ ఔట్ అంటే ఈ ఇంటికి 4 సైడ్స్ డోర్స్ ఉన్నాయండి. ఎటు సైడ్ వెళ్ళినా గూడా ఎంటర్ కావచ్చన్నట్టు. అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ ఎలా చేసామంటే, అవసరం వచ్చిందంటే లోపట మనకి ఎటు కనిపించినా, చేసినా గూడా ఇక్కడ బెంచ్ లాగా పెద్దది బాగా పెద్దగా వేయించామండి. ఇక్కడ అవసరం వచ్చిందంటే ఒక బెడ్ గూడా మనము వేయొచ్చు. వేసుకొని పడుకోవాలన్నా కూడా రిలాక్స్ కావడానికి గూడా ఒక ఇద్దరు పడుకోవడం, చేయడానికి అన్నట్టు మంచిగా కంఫర్టబుల్‌గా ఉండేటట్టు వేయించుకున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.